జల సమాధి కేసీఆర్ నిరపరాధి అంటూ ఇక్కడ చూస్తున్నామండి. గో గోస్ట్ రిపోర్ట్ అడిగా అంటే గోష్ని గోస్ట్ చేసిరిగా గోస్ట్ రిపోర్టు గోదాట్లోకి అటగా. సో ఇక్కడ కాళేశ్వరం స్కామ్ మీద అవకతవకల మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా ఘోష్. సో నిన్న హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మీద, ఎవరి మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి నిన్న ఒక తీర్పు అయితే ఇచ్చింది. సో ఇక మొత్తం మీద కడిగిన ముత్యం లెక్క కేసీఆర్ బయటకు వచ్చిండు అని చెప్పి నమస్తే తెలంగాణలో పెద్ద పెద్ద వార్తలు రాసిర్రు. సో ఇక్కడ ఈయన నవ్వుతా ఉన్నాడు. అదే కాళేశ్వరంలో రేవంత్ రెడ్డి మునిగిపోతున్నట్టు కూడా ఒక కార్టూన్ వార్త మాత్రం చూస్తూ ఉన్నాం. సో వాస్తవానికి కూడా రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అని చెప్పాలి, బిగ్ షాక్ అనే చెప్పాలి రేవంత్ రెడ్డికి. సో ఏదో ఏదామనుకున్నాడు, కేసీఆర్ని జైలు వేద్దామనుకున్నాడు, చెంచల్ కూడా జైలు వేస్తా, ఆ చెంచల్ కూడా జైలు నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, అందరినీ జైలుకి పంపుతా అని చెప్పిండు. సో ఇక ఇప్పుడు ఏమైపోతుంది, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, కాళేశ్వరం స్కామ్ ఎట్లయితే హైకోర్టులో అంటే కోర్టులో నిలవలేదు, రేపు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఫార్ములా 1 కానీ ఇవి కూడా ఏవి కూడా కోర్టులో నిలబడవు, నిర్దోషిగా మేము బయటకు వస్తాం, నిర్దోషిగా మా కేసీఆర్ బయటకు వస్తాడు, మా గులాబ్ బాస్ బయటకు వస్తాడు, కడిగిన ముత్యం లేక వస్తాడు, ఇవన్నీ రాజకీయ ఆరోపణలు, రేవంత్ కుట్రలు అని చెప్పి వాళ్ళ పక్క చెప్పడం చూస్తూ ఉన్నాం. సో ఇక బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద మాట్లాడుతున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా ఏమంటారు, రేవంత్ రెడ్డి ఆ ఘోష్ కమిషన్ ఘోషలో పెట్టుకో అంటారు. ఇక రేవంత్ రెడ్డి ఆ ఘోష్ కమిషన్ ఘోషలో పెట్టుకో, ఇక దాంతో ఏం లేదు, చిత్తకాగితం, దాంతో ఏ పనికి రాదు, ఏది అయ్యేది లేదు, పోయేది లేదు, ఇక వెంటకతో సమానం అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఇక కాళేశ్వరం కమిషన్ నివేదిక చెల్లదు, హైకోర్టు సంచలన తీర్పు, దాని ఆధారంగా ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టీకరణ, కడిగిన ముత్యంలా కేసీఆర్, హరీష్ బురదలో కూరుకుపోయిన కాంగ్రెస్ అంటూ చూస్తున్నాం. సెక్షన్ 8B(c) నిబంధనలను కమిషన్ ఉల్లంఘించింది, విచారణలో నిర్ధారిత విధానాలు నిబంధనలు పాటించలేదు, సాక్షులుగా పిలిచి ఏకపక్షంగా దోషులుగా నిర్ధారిస్తారా, ఇది ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం, పరిధి దాటి కొందరి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు, జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు ధర్మాసనం ఆక్షేపణ, న్యాయస్థానం సంచలన తీర్పుపై సర్వత్రా హర్షాతిరేకాలు, కాళేశ్వర విజయంపై మిన్నంటిన బీఆర్ఎస్ సంబురాలు, పలుచోట్ల జననేత కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి ఆనందోత్సాహాలు అంటూ చూస్తున్నామంటే. సో హైకోర్టు తీర్పుతోటి మొత్తం బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు అందరూ కూడా కేసీఆర్ చిత్రపటానికి పూలాభిషేకం, పాలాభిషేకం అన్నీ చేస్తున్నట్టు, ఇక జలాభిషేకం అన్ని అభిషేకాలు చేస్తున్నారు. ఇక సో కేసీఆర్ గెలిచిండు, రేవంత్ ఓడిండు అని చెప్పి, సో ఇక నిబంధనలు పాటించలేదని చెప్పి హైకోర్టు మాత్రం చెప్తా ఉన్నది. ఇక సో సాక్షులుగా పిలిచి దోషులుగా ఎట్లా నిర్ధారిస్తారు, ఇది తప్పు కదా అని చెప్పి హైకోర్టు చివాట పెట్టినట్టు కూడా మనం వార్త చూస్తున్నామండి. సో ఇది కాళేశ్వరం స్కామ్ సంబంధించి ప్రధానమైన వార్త. ఇక కేటీఆర్ ఏమంటుంటే కుట్రలు కూలిపోయినాయి, కాళేశ్వరంపై నిజానిదే ఘన విజయం, ఈ తీర్పు చిల్లర ప్రచారానికి చెప్పబెట్టు, గాంధీ భవన్లో తయారైన పీసీసీ నివేదిక, బీఆర్ఎస్ తరఫున హైకోర్టుకు ధన్యవాదాలు, కసబ్ ఉగ్రవాది, రేవంత్ దొంగ అనేది వాస్తవం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ చూస్తున్నాం. సో ఇక కేటీఆర్ ఏమంటా ఉన్నాడు, కసబ్ ఎట్లయితే ఉగ్రవాది అనేది ఎంత వాస్తవమో, రేవంత్ రెడ్డి ఓటుకు నోటుకు దొంగ అనేది కూడా అంతే వాస్తవం అని చెప్పి కూడా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇక అంటే ఇక్కడ ఉగ్రవాదితోనే కేటీఆర్ పోలుస్తూ ఉన్నాడు ఇక రేవంత్ రెడ్డిని. ఏదేమైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రిని ఈ కసబ్తో పోల్చడం అనేది కరెక్ట్ కాదు, ఆయన ఒక ఉగ్రవాదితో పోల్చడం అనేది కరెక్ట్ కాదు. ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఎవరున్నా సరే, రాజకీయాల్లో ఎవరున్నా సరే, రేపు మీరు అధికారంలో రావచ్చు, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి రావచ్చు, ఏదేమైనా కానీ ఇలాంటి పోలికలు అనేది కరెక్ట్ కాదని చెప్పి, ఎందుకంటే మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీరు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్, ఫేమస్ పర్సన్స్, మీరే ఇలాంటి మాటలు మాట్లాడితే కొంత రాజకీయాల్లో గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంటుంది, కింది స్థాయిలో అది కొట్లాటకు దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం